अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट म्यूनसिपाल्टी में आज तकरीबन 50 अफराद ने मकामी टीआरएस माइनॉरिटी लीडर मोहम्मद कदीर की क़ियादत में कांग्रेस पार्टी में शामिल हो गए। पार्टी में शामिल होने वालों को ज़िला कांग्रेस पार्टी सदर मिस्टर के तिरुपति रेड्डी ने पार्टी खंडवा पहनाते हुए उनका पार्टी में इस्तकबाल किया। इस मौके पर तिरुपति रेड्डी ने मीडिया के नुमाइंदों से बात करते हुए इल्ज़ाम आयद करते हुए कहा कि तेलंगाना हुकूमत ने तमाम बिरादरियों को धोखा दिया है। उन्होंने कहा कि कांग्रेस पार्टी जल्द ही अक़लियती एलामिया प्रोग्राम शुरू करेगी। कांग्रेस पार्टी पहले ही एससी एलामिया और यूथ एलामिया का ऐलान कर चुकी है। आने वाले दिनों में कांग्रेस पार्टी के इक़्तिदार में आते ही किसानों को बैक वक्त 2 लाख का कर्ज मुआफ़ करेगी। उन्होंने कहा कि मकामी एमएलए पद्मा देवेंद्र रेड्डी की इंतखाबात में आवाम भारी अक्सरियत से नाकाम करेगी। उन्होंने कहा कि रामायण पेट को रेवेन्यू डिवीज़न का दर्जा कांग्रेस पार्टी की आवाम के साथ जिद्दोजहद और ज़ात पात के गुरूहों और सियासी जमातों की जिद्दोजहद से ही मुमकिन हो पाया है। इस मौके पर कांग्रेस पार्टी के टाउन सदर चिंतला यादगिरी, मंडल पार्टी के सदर श्याम रेड्डी के अलावा दीगर कांग्रेस पार्टी के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश కనిపిస్తే 2001లో జడ్పీటీసీగా పద్మా దేవేందర్ రెడ్డికి ఏదైతే రామాయంపేట ఉమ్మడి మండలం నుండి ఆమె రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిందో ఇవాళ మళ్ళీ అదే రామాయంపేట ఉమ్మడి మండలం నుండి ఆమె రాజకీయ పతనానికి నాంది పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ఈ 3 సార్లు గెలిపిస్తే కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జడ్పీటీసీగా గెలిపిస్తే కూడా రామాయంపేట అభివృద్ధి అనేది శూన్యం. కాబట్టి ఇవాళ రామాయంపేట రెవెన్యూ డివిజన్ డిక్లేర్ అయిందంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ శ్రమ. అట్లాగే జేఏసీ నాయకులు, కుల సంఘాల నాయకులు, వ్యాపారస్తులు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అంత పెద్ద ర్యాలీ చేసి పద్మమ్మ మెడలు వంచి, హరీష్ రావు మెడలు వంచి అలా రెవెన్యూ డివిజన్ మనం ప్రకటించుకున్నాం. రెవెన్యూ డివిజన్ గెజిట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా మళ్ళా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది, సంబరాలు కూడా చేసుకోవడం కాంగ్రెస్ పక్షాన చేయబోతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సోదరులకు మైనార్టీ డిక్లరేషన్ త్వరలో పెట్టబోతా ఉన్నాం. ఆ కమిటీకి కూడా షబ్బీర్ గారిని పెద్ద మనిషిగా దానికి ప్రెసిడెంట్గా చేసిర్రు. అట్లాగే బీసీ డిక్లరేషన్ ఉంది, మహిళా డిక్లరేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అయిపోయింది, రైతుల డిక్లరేషన్ అయిపోయింది, యూత్ డిక్లరేషన్ అయిపోయింది. ఇవాళ ఇట్లన్నీ డిక్లరేషన్ చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను ఇవాళ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళబోతా ఉన్నది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మెదక్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. యువతలకు కానీ, మైనార్టీలకు కానీ, మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే లెక్క. ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ రెండే ఒకటే తాను ముక్కలు, ఇద్దరు కలిసి ఒకటే పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. బయట తిట్టుకుంటారు, లోపల కావాలించుకుంటారు. కాబట్టి మా మైనార్టీ సోదరులు కూడా ఇది వీళ్ళ నమ్మవలసిన పని లేదు. ఇక పద్మని నమ్మం, టీఆర్ఎస్ పార్టీ నమ్మం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటాం. మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలు ఒక కన్ను అయితే మైనార్టీలు కానీ బీసీ వర్గాలు ఒక కన్నుగా చూసుకుంది. ఇవాళ జైనైనాలో కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనే విషయం నేను ఆలోచిస్తా. ఇంకా 3 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా నేనే ఉంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మాకు జైనైన సోదరులు ఎవరెవరు ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం చేసే వరకు తిరుపతి రెడ్డి విశ్రమించాడు. మీ అందరికీ సేవ చేసే భాగ్యం, మీ అందరి రుణం తీసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కలిగించాలని చెప్పి మా ముగ్గురు కలిసి ఫోటో తీయబెట్టారు. सोयल इधर फोटो